లక్ష్మి, నువ్వు వడ్లేకు, నేను వెంటనే ఇంటికి వెళ్ళాలి. విహారీ గారు, మీతో కొంచెం మాట్లాడాలి. కనుక నేను చెప్పేది నీకు అర్థం కావట్లేదు. ఏంటి విహారీ గారు అంత కంగారుగా ఉన్నారు? ఏమైంది? నువ్వేదో మాట్లాడాలన్నావు కదా, త్వరగా మాట్లాడు, చెప్పు. నేను చారుకేశ బాబాయ్ కష్టపడి ప్రిపేర్ చేసిన కొటేషన్ కాకుండా టెండర్ వేరే కొటేషన్కి ఎలా వెళ్ళింది విహారీ గారు? కొటేషన్ మన ఇంటి దగ్గరే రెడీ చేసి అటు నుంచి అటే టెండర్ ఆఫీస్కి పంపించాను. ఆ కొటేషన్ మార్చింది మన ఇంటి వాళ్లే మార్చారు. ఆ టెండర్ మనకి రాకపోయి ఉంటే మీకు చైర్మన్ పదవి పోవడమే కాదు, మన కంపెనీ అస్తిత్వమే ఒక ప్రశ్నార్థకం అయ్యేది. మన బిజినెస్ల గురించి రాంగ్ ప్రొపగాండా స్టార్ట్ అయ్యేది. చెప్పండి విహారీ గారు, మీ మౌనం మీరు నిర్మించిన సామ్రాజ్యాన్ని ప్రశ్నార్థకంగా మార్చేస్తుంది. నేను ఏం అడిగినా చెప్పు కనకం అని అనేవారు కదా, కానీ మీరెందుకు నాకు చెప్పట్లేదు? ఆ టెండర్ కొటేషన్ మార్చిందెవరో మనం తెలుసుకోవాలి విహారీ గారు. కొటేషన్ మార్చింది నేనే కనకం. మీరు టెండర్ కొటేషన్ మార్చడం ఏంటి? మీరు ఇలాంటి పని కల్లో కూడా చెయ్యరు. అసలు ఏం జరిగింది విహారీ గారు? ఈ టెండర్ రాకపోతే నా పరిస్థితి, కంపెనీ పరిస్థితి ఏమవుతుందో నాకు తెలుసు కనకం. బలమైన కారణం లేకుండా మీరు ఇలాంటి పని చేయరు విహారీ గారు. అసలేమైంది? అసలు ఏం జరిగిందంటే, జరిగింది. మావయ్య నాకు టెండర్ కొటేషన్ ఇచ్చిన తర్వాత నేనే దాన్ని మార్చాను. వాడలా బెదిరించేసరికి నేను నా గురించి, కంపెనీ గురించి ఆలోచించలేదు, అమ్మ గురించే ఆలోచించాను. అమ్మే ముఖ్యం అనుకున్నాను. అందుకే నేను టెండర్ కొటేషన్ మార్చాను. ఇప్పుడు కూడా వాడిప్పుడు అమ్మని ఏం చేస్తాడోనని భయంతోనే నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. టెండర్ దక్కించుకున్నానని ఆనందంగా ఉన్నావా? కాసేపట్లో నువ్వు విషాద వార్తని వింటావు. మీ అమ్మ చావు నువ్వు ఈ రోజే చూస్తావు. చేతనైతే నువ్వు మీ అమ్మని కాపాడుకో.